పండగగా చెప్పబడే బతుకమ్మకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందనేది దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే స్థానిక రిజర్వేషన్లకు అందరూ సహకరించండి. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. 100కు 100% ఎక్కువ స్థానాలు తామే గెలుస్తామని ధీమా. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకి 100కు 100% మనమే గెలుస్తామంటూ కూడా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతూ, అలాగే రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ అదే ఎన్నికల గురించి ఏమంటున్నారంటే, స్థానిక సంస్థల ఎన్నికల గురించి లోకల్ ఫైట్ కు మేము రెడీ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా గులాబీదే హవా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ఇక్కడ కేటీఆర్ కూడా ఏంటంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా కానీ మేము ఖచ్చితంగా రెడీ, ఖచ్చితంగా ఈసారి మేమే గెలుస్తామంటూ కూడా ఇటు కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికల్లో నెంబర్ 1 గా నిలుస్తాం, 42% రిజర్వేషన్లకు మా మద్దతు, బీజేపీ అడ్డుకుంటే జీవో ఎలా ఇచ్చారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికల్లో నెంబర్ 1 గా నిలుస్తామంటూ కూడా ఇటు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. 42% రిజర్వేషన్లకు మా మద్దతు ఉంది, బీజేపీ అడ్డుకుంటే జీవో ఎలా ఇస్తామంటూ కూడా, ఎలా ఇచ్చారు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఈనాడు కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మనం చూసుకున్నట్టయితే సంగ్రామ బేరి స్థానిక ఎన్నికలకు మోకిర నగారా, అక్టోబర్ 9న నోటిఫికేషన్. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీలకు 3 విడతల్లో నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ, షెడ్యూల్ విడుదల, అమల్లోకి వచ్చిన కోడ్. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమవారం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ అక్టోబర్ 9న ప్రారంభమైన ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ 11న ముగుస్తుందని ఆమె తెలిపారు. అయితే 5 దశల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలుతొచ్చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుపుతామని, ఆ తర్వాత 5 దశల్లో జరిగే ఎన్నికలకు ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుందని ఆమె వివరంగా తెలిపారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల 9న, 3 విడతల్లో జరిగే సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె వెల్లడించారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుంది. దాదాపు 5 దశల్లో అయితే ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు అత్యధిక స్థానాల్లో కూడా స్థానిక పోరులో ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేదే కీలక బాధ్యత అంటూ ముఖ్య నేతల సమావేశానికి కాంగ్రెస్ కూడా కసరత్తు చేసింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఎంపీటీసీ స్థానాలు చూద్దాం, అసలు ఎన్ని స్థానాలు ఉన్నాయి మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ ఎంపీటీసీ స్థానాలు వచ్చి 5749, జెడ్పీటీసీ వచ్చి 565, ఇక గ్రామ పంచాయతీ వచ్చేసరికి 12733, వార్డులు వచ్చేసరికి 1,12,288. ఇక మొదటి విడత చూసుకోవచ్చు, ఇక్కడ క్లారిటీగా చూస్తే ఎక్కడెక్కడ ఏ టైంలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఏ టైంలో లెక్కింపు ఉండబోతుందని క్లియర్గా మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ 23న పోలింగ్ ఉండబోతుంది. అలాగే లెక్కింపు వచ్చేసి నవంబర్ 11న మొదటి విడతలో. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలకి ఇక రెండో విడత చూసుకున్నట్టయితే పోలింగ్ వచ్చి అక్టోబర్ 27న, లెక్కింపు నవంబర్ 11న. అలాగే గ్రామ పంచాయతీలు, వార్డులు చూసుకున్నట్టయితే మొదటి విడత వచ్చి అక్టోబర్ 31న, అలాగే రెండో విడత వచ్చి నవంబర్ 4న, మూడో విడత వచ్చి నవంబర్ 8న. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 5 విడతల్లో ఎక్కడెక్కడ జరగబోతున్నాయి అనేది క్లారిటీగా ఇటు ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలు ఎక్కడెక్కడ ఏ డేట్లలో జరగబోతున్నాయి, అలాగే ఎప్పుడు ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే గ్రామ పంచాయతీలు, వార్డులు చూసుకున్నట్టయితే ఏ తారీఖుల్లో జరగబోతున్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక సందిగ్ధం ఏంటంటే ఖచ్చితంగా ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, ఒకవేళ జరిగితే ఇదే డేట్స్లో జరుగుతాయా, లేకపోతే మరొకసారి వాయిదా పడే అవకాశం ఉందా అనే ఒక సందిగ్ధం నెలకొంది. ఇటు రాజకీయ విశ్లేషకులే కానీ, న్యాయ నిపుణులే కానీ చెప్పేది ఏంటంటే ఎక్కడా కూడా కులగణన చేశారు, కానీ ఎక్కడెక్కడ ఎంతమంది కులాలు ఉన్నారు, అక్కడ ఏంటి అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు అనేది మాత్రం ఇంతవరకు బయటికి ప్రకటించలేదు. మరి ఈ నేపథ్యంలో కులగణన ఎలా చేస్తారు, కులగణన చేసిన తర్వాత ఈ నేపథ్యంలో ఎలా కేటాయిస్తారు సీట్లు అనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. ఇక్కడ చూసుకున్నట్టయితే
మనం చూసుకోవచ్చు. ఏదైతే ఈ ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి రిజర్వేషన్ల పరంగా చూసుకున్నట్టు సీట్లు ఎలా కేటాయిస్తారు, కేటాయించిన సీట్లలో ఆ పోటీ ఈ 2-3 రోజుల్లోనే మరి కేటాయించడం జరిగింది. ఈ 2-3 రోజుల్లోనే ప్రభుత్వం మరి ఎక్కడెక్కడ ఏ కులాల వారు ఉన్నారు అని చెప్పి క్లారిటీగా బయటికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందా, లేకపోతే ఒకవేళ జరగదా అనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే అన్ని చోట్ల పోటీపై భాజపా దృష్టి, జీఎస్టీ స్లాబుల తగ్గింపుకు కలిసి వస్తుందని ధీమా. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపై ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే రీసెంట్ డేస్లో జీఎస్టీ తగ్గించారు, అన్ని వాటి మీద జీఎస్టీ